నమస్తే అండి. మీకు అందరికీ తెలుసు, నా పేరు డాక్టర్ జెట్లింగ్ ఎల్లో సార్. మన ఈ యూట్యూబ్ ఛానల్లో లా స్పీచెస్ అనే ఛానల్ నడుపుతున్నారు. అది తెలుగులో న్యాయ ప్రసంగాలుగా కొనసాగుతుంది. హిందీలో కూడా దాన్ని న్యాయ ప్రసంగం అని అంటాను. అయితే ఈరోజు మనము ది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన బోర్డ్ ఆఫ్ పీస్ గురించి చర్చిద్దాము. దాదాపు అమెరికా అధ్యక్ష పదవి అధిరోహించి సంవత్సరం దాటిన తర్వాత గాజాలో మనం చూసాము, గత 3 సంవత్సరాల నుండి కంప్లీట్గా డివాస్టేషన్ అనేది జరిగింది. దాదాపు 80,000 మంది అమాయక ప్రజలు ప్రాణాలు, అంతేకాకుండా $1 బిలియన్ ఆస్తి నష్టం కూడా జరిగింది. అదే రకంగా హ్యూమానిటేరియన్ రైట్స్ అనేది కూడా అక్కడ వయలేట్ చేయబడ్డాయి. కారణం ఏదైనా కావచ్చు, ఇజ్రాయిల్ హమాస్ మధ్య యుద్ధమే. ఇజ్రాయిల్ ఉద్దేశం ఏంటంటే అక్కడ హమాస్ అనేది టెర్రరిస్ట్ కార్యక్రమాలు చేస్తుంది, ఆ టెర్రరిస్ట్ గ్రూపు. కాబట్టి దాన్ని తుది ముట్టించాలనే ఉద్దేశంతో ఇజ్రాయిల్ వారి పౌరులను 11 మంది పౌరులను 2023లో చంపినందుకు ప్రతీకారంగా అక్కడ గాజా సిటీని నిర్బంధం చేసి దాదాపు ఆపరేషన్ నడుపుతుంది. అయితే ఈ టోటల్ డిస్ట్రక్షన్స్ జరిగిన తర్వాత అమెరికా అధ్యక్షుడు ఒక శాంతి బోర్డును స్థాపిస్తాను అని చెబుతూ నిన్న డావోస్లో ప్రపంచ ఆర్థిక సంస్థ మీటింగ్లో పాల్గొనేందుకు వచ్చి అక్కడ శాంతి బోర్డును వారు ప్రారంభించారు. అయితే ఇక్కడ మనము చెప్పదలుచుకుంటే అమెరికా మొదటి నుంచి కూడా అధ్యక్షులు వారు చెప్తారు ఏంటంటే, మేము శాంతిని కోరుకుంటున్నాము, మా ముఖ్య ఉద్దేశం టెర్రరిస్టులను నిర్మూలించడం, తర్వాత వెస్ట్ ఏషియాలో శాంతిని నెలకొల్పడం, తర్వాత అంతర్జాతీయ చట్టాలను శాంతిని పెంపొందించడం. నాకు నోబెల్ పురస్కారం కూడా ఈ రోజుకి ఇవ్వలేదు. నేను దాదాపు 10 యుద్ధాలను ఆపాను అని అతను పదే పదే ప్రస్తావిస్తున్నారు. అతను అదే కాకుండా మన దేశము పాకిస్తాన్ యుద్ధాన్ని కూడా ఒక రకంగా నేనే ఆపాను, నేను నోబెల్ ప్రైజ్కు నాకు దక్కాలి అనే వాదన కూడా అతను చేస్తున్నారు. అయితే మనం ఉద్దేశం చూస్తే ఈరోజు వరకు అమెరికా అధ్యక్షులు అయిన తర్వాత డేవిడ్ ట్రంప్ గారు 51 ఐక్యరాజ్య సంస్థల యొక్క వివిధ శాఖల నుండి సభ్యత్వాన్ని రద్దు చేసుకున్నారు. మరి కొన్ని శాఖల్లో కూడా అమెరికా సభ్యత్వాన్ని రద్దు చేస్తాను అని వారు ప్రకటిస్తున్నారు. అదే రకంగా నేను శాంతికి ఎంతో కృషి చేస్తున్నాను అంటూ ఈ బోర్డ్ ఆఫ్ పీస్ అనే బోర్డును అక్కడ దావోస్ స్విట్జర్లాండ్లో నిన్న రాత్రికి ప్రారంభం చేయడం జరిగింది. దాంట్లో ట్రంప్ చైర్మన్గా, అదే రకంగా వారు వివిధ దేశాలకు కూడా సభ్యత్వం ఇస్తాను అని అతను చెప్తూ చైనాకు సభ్యత్వము, రష్యాకు, మన దేశానికి, పాకిస్తాన్కు, ఫ్రాన్స్, బ్రిటను, స్వీడను, డెన్మార్క్ అటువంటి దేశాలకు కూడా మీకు సభ్యత్వం ఇస్తాను అంటూ అతను మన దేశానికి, మన ప్రధానమంత్రికి కూడా లేఖలు పంపారు. అయితే ఈరోజు వరకు మన భారతదేశము ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
దాంట్లో జాయిన్ అయ్యేదామా వద్దా అనేది నిర్ణయం అనేది ఇంకా ఏది రాలేదు. ఈరోజు వరకు చైనా కానీ రష్యా కానీ మిత్ర దేశాలైనటువంటి బ్రిటన్, ఫ్రాన్స్ కూడా సభ్యత్వం గురించి మాట్లాడట్లేదు. ఈవెన్ ఫ్రాన్స్ అధ్యక్షుడు మైక్రాన్ మాట్లాడుతూ మేము సభ్యత్వం పొందము, ఆ సంస్థలో పొందము అని ఖరాఖండిగా చెప్పడం మనం చూసాం. కానీ కొన్ని దేశాలైనటువంటి పాకిస్తాను, తర్వాత ఇంకొన్ని దేశాలు అర్జెంటీనా, మొరాకో, వియత్నాం, హంగేరీ లాంటి దేశాలు దాంట్లో సభ్యత్వం పొందాయి. నిన్న అట్టహాసంగా ఆ శాంతి బోర్డు అనేది ప్రారంభం కావడం జరిగింది. అయితే నిజంగా ఈ శాంతి బోర్డు వల్ల అక్కడ శాంతి నెలకొంటుందా అనేది కూడా పెద్ద సందేహమే అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇజ్రాయిల్ మొదటి నుంచి కూడా మేము పాలస్తీనాను గుర్తించము అని చెప్తూ వస్తుంది. పాలస్తీనా వాళ్ళు 2 నేషన్ థియరీ అని వాళ్ళు చెప్తున్నారు. 2 దేశాలు ఉండాలి అనేది చెప్తున్నారు. పాలస్తీనా ఉండాలి, అదే రకంగా ఇజ్రాయిల్ ఉండాలని చెప్తున్నారు. సో ఇజ్రాయిల్ అమెరికాకు చాలా సన్నిహిత దేశం, మిత్ర దేశం. కాబట్టి తర్వాత ఈ గాజా కాన్ఫ్లిక్ట్లో మనం చూసాము, అమాయకులైనటువంటి ప్రజలు, పిల్లలు, వారికి ట్రీట్మెంట్ చేసే డాక్టర్లు, తర్వాత అంతర్జాతీయ సంస్థల్లో పనిచేసే వాలంటీర్స్ కూడా దాంట్లో చనిపోవడం జరిగింది. కానీ డేవిడ్ ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత కొంతవరకు ప్రోగ్రెస్ అయితే ఉంది. వారు కొంత కృషి చేస్తున్నారు. దానివల్లే వారు 20 పాయింట్ ప్రోగ్రామ్ అని ఒక పీస్ డీల్, శాంతి డీల్ను తీసుకొచ్చారు. కొంతవరకు ఇప్పుడు ఫస్ట్ ఫేజ్, మొదటి ఫేజ్ అయిపోయింది. ఇప్పుడు రెండో ఫేజ్లో భాగంగా ఈ శాంతి బోర్డును వారు ప్రారంభించారు. ఈ ఇజ్రాయిలీ పాలస్తీన్ సమస్య ఈనాటిది కాదు, అది ఎప్పటి నుండో మన ప్రపంచంలో రాజుకుంటుంది. దాన్ని శాశ్వత పరిష్కారం చేయవలసిన బాధ్యత అన్ని దేశాలకు ఉంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అమెరికా పెత్తందారితనాన్ని వారు ఏదైతే పీస్ బోర్డు పెట్టారో దాంట్లో రష్యా కానీ చైనా కానీ ఈవెన్ మిత్రదేశమైన బ్రిటన్ కానీ ఫ్రాన్స్ కానీ మేము దాంట్లో ఉండమని చెప్పడం, అంటే దానికి వారు సహకారాలు ఉండవు అని చెప్పడం, అంటే అది సక్సెస్ అవుతుందా కాదా అనేది కూడా ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దాంట్లో పీస్ బోర్డులో సభ్యత ఉండాలంటే కంపల్సరీగా ఆ దేశాలు కూడా రీకన్స్ట్రక్షన్ కోసం, పునర్నిర్మాణం కోసం, గాజా పునర్నిర్మాణం కోసం ₹1 కోట్ల విరాళాలు ఇవ్వవలసి ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించాలి, జియోపాలిటిక్స్ మనం చూస్తే డేవిడ్ ట్రంప్ అధ్యక్షులు ఏమంటారంటే నేను దానికి చైర్మన్గా ఉంటాను అని అతనే ప్రకటించుకుంటాడు. సో దీనివల్ల ఇటు రష్యా కానీ ఇటు చైనా కానీ అమెరికా యొక్క పెత్తందారితనాన్ని ఒప్పుకోవడం అనేది అనేది కూడా మనం ఇక్కడ విషయం తెలుస్తుంది. అయితే మన దేశానికి కూడా వారు సభ్యత్వం ఇస్తాను అని సభ్యత్వం ఇచ్చారు. కానీ ఈరోజు వరకు కూడా మన భారతదేశం నుండి స్పందన అనేది లేదు.
మనకు తెలుసు ట్రంప్ ఎన్నోసార్లు అంటాడు ఏంటంటే, నేను నరేంద్ర మోడీ భారత ప్రధాని ఇద్దరం మంచి మిత్రులం, నేను చెప్పింది మోడీ గారు వింటారని అంటారు. కానీ ఇక్కడ మనకు జియో పొలిటికల్ సిచ్యువేషన్ అనేది ఉంది. అందువల్లనే భారతదేశం ఈరోజు వరకు కూడా ఆహ్వానాన్ని తిరస్కరించలేదు, ఆలోచన చేస్తానని మాత్రమే చెప్పింది. సో ఏది ఏమైనప్పటికీ కూడా శాంతి అనేది రావాలి. కానీ ఇక్కడ కొన్ని దేశాలు ఏమంటున్నాయంటే, ఈ రకంగా శాంతి బోర్డును ఏర్పాటు చేయడం అనేది ఐక్యరాజ్య సమితిని బలహీనపరచడం అనేది అవుతుంది అని కొన్ని దేశాలు ఆరోపిస్తున్నాయి. సో యునానిమిటీ అనేది లేదు. ఎప్పుడైతే యునానిమిటీ అనేది లేదో అప్పుడు అది సక్సెస్ అవుతుందా అనేది కూడా సందేహంగా మనం చెప్పుకోవచ్చు. కానీ వారు ఒక స్టెప్ వేశారు. కానీ ఆ స్టెప్ వేసే ముందు వారు అన్ని సభ్య దేశాలకు తోని చర్చించి స్టెప్ వేస్తే బాగుండేది. అలా కాకుండా సొంత నిర్ణయాలతో తర్వాత నేనే బోర్డు చైర్మన్ అంటూ వారు రావడం, బోర్డును ఏర్పాటు చేయడం అనేది కొన్ని దేశాలకు మింగుడు పడడం లేదని చెప్పడంలో సందేహం లేదు. అది మింగుడు పడదు కూడా, ఎందుకంటే అవి కూడా సావరెన్ కంట్రీస్, అది కూడా సార్వభౌమత్వ కలిగి ఉన్న దేశాలు. కాబట్టి ఈ శాంతి ప్రయత్నము అడుగు అయితే నిన్న పడింది, కానీ అది ముందుకెళ్తుందా లేదా ఏ రకంగా ముందుకెళ్తుంది అనేది కాలమే చెప్తుంది. ఏది ఏమైనా కూడా ఏదైతే పాలస్తీనియన్ ఇజ్రాయిలీ మధ్య ఏదైతే యుద్ధం జరుగుతుందో, తర్వాత పాలస్తీన్ పునర్నిర్మాణానికి ఏదైతే అక్కడ కంప్లీట్ డివాస్టేషన్ జరిగిందో దాన్ని మనము పునర్నిర్మాణం చేయాలి అనేది మనం చేయాలి. ఆ రకంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈయన ప్రసంగాన్ని చూసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు.